వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టుల లొంగుబాట్లు పెరిగిపోతున్నాయి. ఆపరేషన్ చేయూతలో భాగంగా కొత్తగూడెం ఐజీపీ ఎదుట 86 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలిసిపోయారు వీరు. కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఆపరేషన్ చేయూతలో భాగంగా 86 మంది మావోయిస్టులు లొంగిపోయినట్టుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఇవాళ కొత్తగూడెం పోలీసు హెడ్ క్వార్టర్ లో కూడా ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఎదుట కూడా 86 మంది మావోయిస్టులకు సంబంధించిన దళ సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన వారు కూడా బీజాపూర్ అదేవిధంగా సుక్మా జిల్లాకు సంబంధించిన దళ సభ్యులుగా కూడా వాళ్ళు పోలీసులకు సంబంధించి చెప్తున్నారు. ఇందులో 20 మంది మహిళలు ఉంటే 66 మంది పురుషులు ఉన్నారు. గత 6 నెలల వ్యవధిలో చూసుకుంటే ఏకంగా 200 మంది వరకు కూడా మావోయిస్టులకు సంబంధించి లొంగుబాటు అయ్యారు. లొంగిపోయిన ప్రతి మావోయిస్టు కూడా 25,000 రూపాయల చెక్కును కూడా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా వారికి ఇవ్వడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో కూడా ఈ లొంగుబాటు ప్రక్రియ ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. కొన్ని షరతులతో కూడిన చర్చలకు తాము సిద్ధమని కూడా ఒక ప్రకటన సంబంధించి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పోలీసులు అటు ఛత్తీస్గఢ్ సంబంధించి హోంశాఖ మంత్రి మాత్రం ఎటువంటి షరతులు లేకుండా మొత్తం ఆయుధాలు వదిలేసి లొంగిపోవాలని కూడా అటు ఛత్తీస్గఢ్ సంబంధించి హోంశాఖ మంత్రి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. షరతులతో పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము చర్చలకు రాము, ఎటువంటి షరతులు లేకుండా రావాలని కూడా అటు హోంశాఖ మంత్రి చెప్తున్న రైట్ మహేందర్.